వైఎస్ వివేకానందరెడ్డి ఈరోజు గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. ఆయన స్వగృహంలో గుండెపోటుతో చనిపోయారు. ఆయన గతంలో మంత్రిగా, ఎంపీగా కూడా పనిచేశారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గుండెపోటుతో వైఎస్ వివేకానందరెడ్డి మృతి చెందారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి తమ్ముడు, జగన్ బాబాయి అయినటువంటి వైఎస్ వివేకానందరెడ్డి ఈరోజు గుండెపోటుతో తన స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. అయితే గతంలో ఈయన మంత్రిగా, ఎంపీగా కూడా పనిచేశారు. వైఎస్ వివేకానందరెడ్డి ఇక లేరు. ఆయన స్వగృహంలో ఈరోజు గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. వివరాలు అందించేందుకు నాగరాజు సిద్ధంగా ఉన్నారు. నాగరాజు, ఈరోజు తెల్లవారుజామున మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డికి గుండెపోటుతో మృతి చెందారు. అయితే ఎవరు ఊహించని విధంగా ఎన్నికల ప్రచారంలో ముమ్మరంగా తిరుగుతున్న వివేకానందరెడ్డి ఈరోజు హఠాన్మరణం గురి కావడంతో అందరూ వైసీపీ కార్యకర్తలందరూ కూడా తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యే పరిస్థితి. అయితే వివేకానందరెడ్డి గతంలో పులివెందుల ఎమ్మెల్యేగా 2 సార్లు, కడప ఎంపీగా కూడా పోటీ చేయడం జరిగింది. ఇక గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనూ ఎమ్మెల్సీ పనిచేస్తూ మా వ్యవసాయ శాఖ మంత్రిగా కూడా పనిచేయడం జరిగింది. మొత్తానికైతే కడప జిల్లాలో గతంలో ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీకి అన్ని తానే వివరిస్తున్న వివేకానందరెడ్డి ఈ ప్రస్తుత ఎన్నికల్లో కూడా వైఎస్ జగన్ కూడా చెదడు వాదడుగా ఉంటూ మరియు మరోమారు తన వైఎస్ మార్కు వివేకానందరెడ్డి మార్కు కనపడేలా రాజకీయం చేసేందుకు కూడా సిద్ధమవుతున్న తరుణంలో వైసీపీ శ్రేణులకి ఇది మాత్రం కొంత దిగ్భ్రాంతి కలిగించే అంశంగానే చెప్పవచ్చు. నాగరాజు, ఎప్పుడు జరిగింది ఈ ఘటన? ఎప్పుడు ప్రకటించారు వివేకానందరెడ్డికి లేరు అని? ఇది తెల్లవారుజామున ఇంట్లో పులివెందులోనే ఆయన నివాసంలోనే రాత్రిని నిద్రించడం జరిగింది. అయితే తెల్లవారుజామున బాత్రూమ్ కు వెళ్ళి వస్తుండగా ఆయనకు హఠాత్తుగా గుండెపోటు రావడంతో బాత్రూమ్ దగ్గరే కుప్పకూలి పడిపోయినట్టుగా తెలుస్తుంది. అయితే కుటుంబీకులు ఇప్పుడు తెల్లవారుజామున ఈ విషయాన్ని బయటికి కార్యకర్తలు కావచ్చు, వాళ్ళకు బంధువులకు చెప్పడం జరిగింది. అయితే వారం రోజులుగా కూడా కడప జిల్లాలోనే ఉంటూ నియోజకవర్గంలో ప్రతి నియోజకవర్గంలో కూడా పర్యటిస్తూ వైసీపీ వైపు కార్యకర్తలను కూడా పార్టీలో చేర్చుకుంటూ పార్టీని బలోపేతం చేస్తూ వైసీపీ అభ్యర్థుల విజయానికి కూడా కృషి చేస్తున్నారు. అయితే అనుకోకుండా జరిగిన ఈ సంఘటనతో మాత్రం వైఎస్ కుటుంబీకులు కావచ్చు, వైసీపీ కార్యకర్తలు కావచ్చు పూర్తిగా కొంత బాధాకరమైన విషయంగానే అందరూ తీవ్ర ఆవేదనకు లోనవుతున్నారు. నాగరాజు, వైసీపీ ఏమైనా అనౌన్స్మెంట్స్ చేసిందా? ఎందుకంటే స్కెడ్యూల్ ప్రకారం ఈరోజు అభ్యర్థుల ప్రకటనలకు సంబంధించి ఇంకా చాలా స్కెడ్యూలింగ్ ఉంది. మరి వీటికి సంబంధించి అంటే ఏమైనా ప్రకటన చేసిందా? ఎటువంటి మార్పులు ఉంటాయి? అండ్ దీనికి సంబంధించి ఏ విధంగా మిగతా కార్యక్రమాల్లో పాల్గొనేటువంటి విధంగా ఎటువంటి అనౌన్స్మెంట్స్ అయినా జరిగాయా ఇప్పటి వరకు? విషయం ఇప్పుడిప్పుడే బయటకు రావడంతో ఇప్పటి వరకు అయితే వైసీపీ పార్టీ తరఫున ఎలాంటి ప్రకటన చేయలేదు. మొత్తానికైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ విషయమై స్పందించిన తర్వాతే పార్టీలో కూడా చాలా వరకు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఓకే, రైట్ నాగరాజు.